భారతదేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, అందులోనూ అమరావతిలో ఏర్పాటు కాబోతోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో దూసుకు వెళుతోంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రూపురేఖలైతే మారిపోతూ ఉన్నాయి. ఎన్నో ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు భారీగా పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే కొన్ని సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకోగా, మరికొన్ని సంస్థలు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎంఓయూలు కుదుర్చుకునేలాగా వ్యూహరచన చేస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన ఈ 18 నెలల కాలంలోనే రాష్ట్రానికి 20 లక్షల కోట్లకు మేర పెట్టుబడులు అయితే వెల్లువలా వచ్చాయి. విశాఖ కేంద్రంగా చేసుకుని 6 లక్షల కోట్ల రూపాయల మేర ఇప్పటి వరకు పెట్టుబడులుగా వచ్చాయి. అందులో గూగుల్ డేటా సెంటర్ రూపంలో 1,38,000 కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడులుగా వచ్చాయి. అలాగే సిఫీ డేటా సెంటర్, మెటా డేటా సెంటర్, కాగ్నిజెంట్, టీసీఎస్ ఇలా దిగ్గజ ఐటీ సంస్థలన్నీ కూడా అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయి. దాని ద్వారా కొన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా రాబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అదే అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధాకి సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీ రాబోతోంది. దాని ద్వారా కృత్రిమ మేధ మీద ఎంతో మందికి నైపుణ్యాన్ని కలిగించేలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అడుగులు ముందుకు వేస్తోంది. దీనికి సంబంధించి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ పోస్టు ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ సిట్ టు ఓపెన్ ఇన్ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆన్ Feb 19th. సో 2026 ఫిబ్రవరి 19th రోజున ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెప్పుకునేటువంటి అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ఒక యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోంది. ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సన్నద్ధాలు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది. ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక నమూనా కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సో ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఏర్పాటు కాబోతున్నటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని నమూనా అయితే ఇదే అన్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఈ నమూనా చక్కర్లు కొడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధాకు సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీ రాబోతుంది. కృత్రిమ మేధాకు సంబంధించి నైపుణ్యాన్ని పెంపొందించేందుకే ఈ యూనివర్సిటీని ఇప్పుడు అమరావతిలో ఏర్పాటు చేయబోతుంది కూటమి ప్రభుత్వం. సో మొత్తంగా చూసుకున్నట్లయితే నిజంగా విజన్ 2047లో భాగంగా చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి బాటలో నడిపించాలని ఆయన అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే దావోస్కు వెళ్ళారు. దావోస్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేయడమే కాదు, కొన్ని కంపెనీలను కూడా ఒప్పించి ఆయన చొరవతో, అలాగే నారా లోకేష్ గారి చొరవతో, వారిద్దరి కృషితో కొన్ని కంపెనీలను అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేలాగా మరి ఒప్పించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో నిజంగా ఆ పెట్టుబడుల ద్వారా కొన్ని వేల నుంచి కొన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే దక్కబోతూ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ మధ్యకాలంలో చాలామంది వారి ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల కోల్పోతున్నారు అంటూ రకరకాల ప్రచారాలు జరిగినాయి. దానికి బలం చేకూర్చేలాగే ఎకనమిక్ సర్వే నిన్న ఒక సర్వేనైతే బయటపెట్టడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల 2028లో ఆర్థిక సంక్షోభం ఎలా ఉందో దానికంటే దారుణమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల గణనీయమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ఆ మార్పుల కారణంగా ఆర్థిక సంక్షోభం ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ ఆర్థిక సంక్షోభం వల్ల కొన్ని వేల మంది నుంచి కొన్ని లక్షల మంది వరకు ఉద్యోగాలను కోల్పోయేటువంటి అవకాశం ఉందన్నట్టు ఆ సర్వే చెప్తున్నటువంటి క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల ఎవరు ఉద్యోగాలు కోల్పోకూడదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద నైపుణ్యాన్ని వాళ్ళు పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు చంద్రబాబు గారు ఈ ఆలోచన చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద అవగాహన కల్పించేందుకు, నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి
ముఖ్యంగా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేందుకు ఇప్పుడు అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ఒక యూనివర్సిటీని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఫిబ్రవరి 19వ తేదీన ఈ యూనివర్సిటీ ప్రారంభం కాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. థ్యాంక్ యూ సో మచ్.